నేను మొన్న రాక అమరావతికి వచ్చి బాబు గారిని కలిసిపోయిన అక్కడికి. జగన్ పాదయాత్ర చేస్తుండు. పాపం ఇది ఎట్లుందో చూద్దాం, చాలా చూసినాం, మరి రమణన్న కూడా చెప్పాలి గిట్ల వంటి చేద్దామని. ఆయన పాదయాత్రలు ఏం చేస్తుండే అక్క అంటే, నెత్తిల చేతులు పెడుతుండు, నుదుటికి ముద్దులు పెడుతుండు, చెంపకు చెంపలు పెడుతుండు, దవడకు గంధం పెడుతుండు, ఈపుల చేతులు పెడుతుండు. అది ముద్దుల పోటా గుద్దుల పోటా నడిపిస్తేనే అటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఓ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసినావు. బ్రాహ్మణి స్టీల్స్, రఘురామ్ సిమెంట్స్, కర్ణాటకలో పవర్ ప్రాజెక్టు, సిక్కింలో పవర్ ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్లో పవర్ ప్రాజెక్టు, జింపెక్ సంస్థ, సాక్షి దినపత్రిక, బెంగళూరులో బెన్నగట్రుట్ల 1000 ఎకరాల భూమి, 250 కోట్ల విలువైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు, హైదరాబాద్లో 65 ఎకరాల జాగా. నీ అయ్యా జాగీరా ఎట్లొచ్చినాయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంటాడంట, నాన్న ఓ మంచి నాన్న, అడగకుండానే జన్మనిచ్చినావు, అడగగానే ఎంపీ పదవినిచ్చినావు, రాసుకోవడానికి సాక్షి పేపర్ ఇచ్చినావు, చూసుకోవడానికి సాక్షి టీవీని ఇచ్చినావు, ఎందుకు నాన్న నాకు సీఎం సీట్ ఇస్తావంటే సిబిఐ ఇచ్చావు, నువ్వు చచ్చావు అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఏడివైనా నాకు కుర్చీ కావాలి ఇమ్మీడియట్లీ అంటున్నాను. ఇది చూసిన తర్వాత లాస్ట్కు సార్ ఏమనుకోక ఒక్కటే కథ చెప్పి ముగిస్తా. ఈ మధ్య తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, అల్వేలు మంగమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంట. వెంకటేశ్వర స్వామి అన్నాడంట మంగమ్మతోటి, మంగమ్మ మనం జరం గుడి కట్టిస్తుండ్రు, గోపురాలు పెడుతుండ్రు, మనకు పూజలు చేస్తుండ్రు, వాళ్ళ కోసం ఏమన్నా చేద్దాం మంగమ్మ అన్నాడంట. దాంతో ఏంది స్వామి నువ్వేం చెప్తే గదే కదా అనేసి చెప్తే, అప్పటి నుంచి ఏం లేదు మంగమ్మ, ఎవ్వరు వచ్చినా కానీ గర్భగుళ్ళకి రాగానే మనం లేచి నిలబడదాం అన్నాడంట. అప్పటి నుంచి ఎవ్వరు వచ్చినా కానీ ఇద్దరు లేచి నిలబడుతున్నాడు. ఈ మధ్య పోక జగన్మోహన్ రెడ్డి పోయిందంట. మంగమ్మ లేచింది, వెంకటేశ్వర స్వామి కూర్చున్నాడంట. ఈ మంగమ్మ అంటదంట, స్వామి లేవరాదు, జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, నీకు తెలియదే కూసోవే అన్నట్టు స్వామి సైగ చేస్తున్నాడంట. నువ్వు చెప్పనన్నా చెప్పు, లేవనన్నా లే అని ఆమెనంట. నువ్వు కూసో అన్నట్టు స్వామి అంటున్నాడంట. 2 నిమిషాలు జగన్ చూసి బయటికి పోయిన తర్వాత ఆ మంగమ్మ అడిగిందంట, ఎందుకు స్వామి ఆయన రాగానే కూర్చున్నామంటే, నీకు తెలియదేవా అని సంగతి, కుర్చీ లేక తిరుగుతుండు, మనం లేస్తాడు ఇంట్లో కూర్చుంటాడు అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఆ తర్వాత కొద్దిగా దూరం జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత మళ్ళా డౌట్ వచ్చిందంట స్వామికి. గర్భగుళ్ళకి వెళ్ళి వచ్చేసి మళ్ళా తొంగి చూస్తున్నాడంట. ఏమైంది స్వామి మళ్ళా తొంగి చూస్తున్నామంటే, వాని సంగతి తెలియదే, పోయేటప్పుడు ఉండి సంకలు పెట్టుకొని పోతుండో ఏమో వాడు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలలో, అందుకని ఏ పార్టీకి ఒకటే ప్రెసిడెంట్ ఉంటాడు. ఆయన ప్రెసిడెంట్, తల్లి ఏమో గౌరవాధ్యక్షురాలు, చెల్లి వాకింగ్ ప్రెసిడెంట్, భార్య వెయిటింగ్ ప్రెసిడెంట్. జగన్ జైలు యాత్ర, భారతి బెయిల్ యాత్ర, తల్లి ఢిల్లీ యాత్ర, చెల్లి పాదయాత్ర, అనిల్ మత ప్రచార యాత్ర, టీఆర్ఎస్ మన వైకాపా నేతలందరికీ తీర్థయాత్రలు తప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు, దేశభక్తులు, పురప్రముఖులు, గ్రామ పెద్దలు, యువకులు, మర్యాదస్తులు, శాంతిమూర్తులు, సకల కులాకోవిదులందరికీ మీకు కూడా పాదాభివందనాలు చేద్దాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను కాపాడుకుందాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీని పురవైభవం తీసుకొద్దాం. మన నాయకుడిని ప్రపంచ స్థాయిలో చూడాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. 35 సంవత్సరాల క్రితం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దొరలను గడిలో బంధిస్తే ఆ బందీ నుంచి బయటికి వచ్చిన పశుపతి పాలన నేడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది అని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. ఇవాళ కేసీఆర్ హామీలు ఇస్తున్నాడు, ఆ హామీలను అందకుండా ఉట్టిలా కడుతున్నాడు. మాటల మత్తులో దించుతున్నాడు, తడిగుడ్డతో గొంతులు కోస్తున్నాడు. మాటలతో మభ్యపెట్టేవో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఇవాళ ఉద్యమ సమయంలో కానీ, ముఖ్యమంత్రి హోదాలో కానీ, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదని చాలా సూటిగా అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పిండు, బంగారు తెలంగాణ చేస్తా, వజ్రాల తెలంగాణ చేస్తా, కరీంనగర్ న్యూయార్క్ చేస్తా, వరంగల్ లండన్ చేస్తా, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా, యాదగిరిగుట్టను వాటికన్ చేస్తా, హైదరాబాద్ డల్లాసం చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలు నమ్మి 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో దేశంలో దొండోతనిక రాష్ట్రానికి కేసీఆర్ చేతులు పెడితే 4 సంవత్సరాల్లో 6,70,341
83 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 2 లక్షల కోట్ల అప్పులు చేసి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఏ ఒక్క హామీని అమలు చేయకున్నా మొన్న జరిగిన టీఆర్ఎస్ మీటింగ్లో 100కు 100% హామీలు అమలు చేసినట్టు చెప్పింది. ఇవాళ కేసీఆర్కు నేను సవాలు విసురుతున్నా. నీళ్లు నిధులు నియామకాలను అటకెక్కించినావు, డబల్ బెడ్రూమ్కి ఇల్లుకి ఎగనామం పెట్టావు, దళితుల 3 ఎకరాల భూమికి 3 పంగనామాలు పెట్టినావు, కుల భవనాల నిర్మాణాన్ని శిలాఫలకాలకే పరిమితం చేసినావు, దళిత ముఖ్యమంత్రి పేరుతో దళితులను దగా చేసినావు, మాలా మాదిగ మహిళలకు మంగళం పాడినావు క్యాబినెట్లో. ఇవాళ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్లు రిజర్వులో పెట్టినావు. ఇవాళ ఉద్యోగ సంఘాల నేతను ఉత్తర కుమారులు చేసినావు. ఇవాళ లక్ష ఉద్యోగాలని ఉట్టి కట్టి నిరుద్యోగ యువతను మురిపిస్తున్నావు. రైతు రాజ్యం తెస్తానని రాబందుల రాజ్యం తెచ్చినావు. ప్రజా సంఘాల మీద పాత్ర పెడుతున్నావు. ఇవాళ ఇటువంటి పరిస్థితులలో కళాకారులని దొరల గడిలో బందీలను చేసినాడు. మీలాంటి జర్నలిస్టులను జోకొడుతున్నాడు, న్యాయవాదులకు నామాలు పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కేడీలంతా బంగారు తెలంగాణ 3Dలో చూపిస్తున్నారు. అందుకనే కేసీఆర్ పాలన టీవీలలో పేపర్లలో చూస్తే కడుపు నిండినట్టు ఉంటుంది, బయటకు వచ్చి చూస్తేనే కడుపు మండినట్టు ఉంటుంది అని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే యంత్రి వస్తుందన్నాడు, అంటే నీళ్లు నిధులు నియామకాలు. ఇంతకుముందే రేవూరన్న చెప్పిండు నీళ్ల గురించి, అంతకుముందు చెప్పిండు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్నాడు. గలగల పారే గోదావరిన చూస్తే నాకు కడుపు తరకపోతుంది, కాలడ్డం పెడితే తెలంగాణ సస్యశ్యామలం అన్నాడు. ఇవాళ కాలడ్డం పెడితే కమిషన్లు రావని మోటార్లు అడ్డం పెట్టి పారబెడతా అనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4 సంవత్సరాలుగా ప్రాజెక్టులతోటి సర్కస్ ఫీట్లు చేస్తున్నావు. ఇవాళ చెరువుల పూడిక తీత అంటున్నావు. 1 ఎకరానికి కూడా తెలంగాణలో అదనంగా నీళ్ళు ఇవ్వలే. ఇవాళ ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా 2013-14లో తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎంతైతే ఉందో 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, ప్రాజెక్టుల పేరుతో జరిగే దోపిడీకి వ్యతిరేకం అని చెప్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎంఆర్, భీమా, కోయిల సాగర్ అన్నీ మనం వచ్చాకే ప్రారంభించాం. ఇవాళ ఎస్ఆర్ఎస్ స్టేజ్ 1 స్టేజ్ 2కు 1500 కోట్లు ఖర్చు చేశాం. సాత్నాల, చెమలవాగు, గుండ్లవాగు, వట్టివాగు, శుద్ధవాగు, ఎర్రవాగు, కౌలాసనాల, తారిపేరు వంటి మధ్యతర ప్రాజెక్టులను పూర్తి చేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీదని ఈ బహిరంగ సభ మీద చెప్పగలుగుతానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే చప్రాసీ నౌకరి కూడా రాదన్నాడు. 3.5 లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో అక్రమంగా ఉన్నారని చెప్పిండు. తెలంగాణ రాగానే హరీష్ రావు వార్ రూమ్ పెట్టి వివరాలు సేకరించిండు. ఆ 3.5 లక్షల ఖాళీలు ఏమైనాయి అని అడుగుతున్నా. హరీష్ రావు ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ వివరాలు ఏమైనాయి అని అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చిన. ఇవాళ 4 సంవత్సరాలలో 50,000 మంది పదవీ విరమణ చేసిన. నూతన జిల్లాల వల్ల, నూతన మండలాల వల్ల 30,000 ఉద్యోగాలు అవసరాలు ఉందని చెప్పినా ఈ ప్రభుత్వం మాత్రం కేవలం 1,10,012 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు అసెంబ్లీలో చెప్పింది. ఇప్పటి కేసీఆర్ 72 సార్లు ప్రకటన చేసిండు ఉద్యోగాలు ఇస్తానని. ఇవాళ నోటిఫికేషన్లు రావడం లేదు, ఆయన ప్రకటనలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతున్నా. టీఎస్పీఎస్సీల గంట ఉన్నాడు, గవర్నమెంట్లో సుంటలు ఉన్నారు, నిరుద్యోగులకు ఆకలి మంటలు మాడతలేవు, తీర్తలేవు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తానన్నాడు. ఎవరికైనా అంటే ఆయన ఇంట్లో 5 అయింది పర్మనెంట్, ఎవరికి కాలే. ఇవాళ మూతపడ్డ పరిశ్రమలు పునరుద్ధరిస్తానన్నాడు. తెలంగాణలో 22,250 పరిశ్రమలు మూతపడ్డాయి. గతంలో చెప్పిండు ఆంధ్ర పాలకులు ఆల్విన్, డిపిఆర్తో పాటు ఇవాళ ఐడిపిఎల్ అజంజాయి మిల్లును మూసేసినరని చెప్పిండు. ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిర్పూర్ పేపర్ మిల్లు, ఏపీ రేయాన్స్, ఓసీటీఎల్, నిజాం షుగర్స్ కూడా మూత వేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ఆయన ఇన్ఫోసిస్ తెచ్చిండు, ఐఆర్డిఏ తెచ్చిండు, IIIT తెచ్చిండు, ఐఎస్బి తెచ్చిండు, ఐసిఐసి తెచ్చిండు, నల్సార్ తెచ్చిండు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఇవాళ అనేక కంపెనీల వల్ల 15 లక్షల మందికి ఉపాధి దొరికింది. మనం గతంలో ఐటీ తెస్తే ఈయన లూటీ మొదలు పెట్టిండు. మనం ఉన్నప్పుడు జాబ్ మేళాలు ఉండే.
ఈయన వచ్చినాక జబర్దస్తి వసూళ్ల మేళాలు స్టార్ట్ అయినాయి. అయాల సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉండే, ఇవాళ కలెక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్ టైప్ చాటింగ్ అప్పుడు ఉండే, ఆల్ టైప్ చీటింగ్ ఇప్పుడు మొదలయ్యింది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే తెలంగాణలో ఈ మధ్య ఒక మెజిషియన్ వచ్చిందంట హైదరాబాద్కు. ప్రపంచంలో ఆయన ప్రదర్శన చూసి అందరూ బాగా మెచ్చుకున్నారు. నేను హైదరాబాద్లో ప్రదర్శన చేద్దామని పెరేడ్ గ్రౌండ్లో ఆ మెజిషియన్ పెద్ద ఎత్తున కూడా మెజిషియన్ కార్యక్రమాలు చేపట్టిండు. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు వచ్చిండ్రంట. ఆ మెజిషియన్ ఫస్ట్ ఒక కోడిని మాయం చేసిండు, తెలంగాణ ప్రజలు స్పందిస్తలేరు. తర్వాత ఆటోను మాయం చేసిండు, తెలంగాణ ప్రజలు స్పందిస్తలేరు. బస్సును మాయం చేసిండు, తెలంగాణ ప్రజలు మాయం చేస్తున్నారు. వానికి డౌట్ వచ్చి మన సిల్వేర్ కాశీనాథ్ లాంటి ఆయనను చూసి జర జనంలో పోయి అనుకో ఎవ్వడు రెస్పాండ్ అయితలేడు అని ఓ ముసలాయన దగ్గర పోయి నా అడిగిండంట, ఎందుకు రాబోయాడు అన్ని మాయం చేస్తుంటే ఒక్కడన్నా చప్పట్లు కొడతలేవంటే, వీని మొఖం వీడేం మాయం చేయించిండు, మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చూడు అమరుల లెక్క మాయం చేసిండు, జిహెచ్ఎంసీ అప్పుడు లక్షలాది మంది ఆంధ్రలో ఓట్లు మాయం చేసిండు, ఇవాళ నయం డంపు మాయం చేసిండు, ఇవాళ సిర్పూర్ పేపర్ మిల్లు మాయం చేసిండు, మావోడు మాయం చేసి ఆనవాళ్ళు కూడా దొరికాయి, ఆయన ముందల ఈందేంది అనేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఈ 4 సంవత్సరాలలో 4,939 మంది రైతులకు 12,745 ఎకరాల భూమి ఇచ్చిండు. 3 లక్షల మంది దళితులకు భూమి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పగలవా అని నేను స్పష్టంగా అడుగుతున్నా. ఇప్పుడు ఎవడన్నా భూమి కావాలని కేసీఆర్ కాడికి పోతే జర ఆగరా, జిల్లాలు పెంచినగా, మండలాలు కూడా పెరిగినాయిగా, జర భూమి కూడా పెరుగుతుంది, ఆగు పెరిగిందంతా నీకు ఇస్తా అని చెప్పినా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇలా విద్యా విధానం గురించి చెప్పిండు. నేను అమెరికా బ్రిటన్ దేశాల మధ్య కామన్ స్కూల్ పెడతా, అందరు పోలలు అల్లనే చదవాలి, నీ మన్మడు నా మన్మడు కూడా అల్లనే చదవాలని చెప్పిండు. పోరగాళ్ళు బల్లెకి రాకపోతే పోలీసు వాళ్ళు తీసుకురావాలన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 లక్షల మంది విద్యార్థులు బడికి డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి పరిస్థితి. అమీన్ సాబ్ ఏం చేస్తుండు, సర్కల్ సాబ్ ఏం చేస్తుండు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పొంకనాల పోషెట్టి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ బిడ్డల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్కు ఒక ఉన్నత పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 23,000 పాఠశాలలు, 1,047 ఉర్దూ పాఠశాలలు, 4,352 అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, 906 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 322 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 131 ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు, 1,295 డిగ్రీ కళాశాలలు, 275 బీఈడి, 276 ఎంసీఏ, 206 ఎంబీఏ, 188 ఇంజనీరింగ్, 27 మెడికల్ కాలేజీలు, 27 ఫిజియోథెరపీ కాలేజీలు, 31 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4,637 పాఠశాలలు మూతపడ్డాయి, 277 ఇంజనీరింగ్, 270 ఇవాళ ఫార్మసీ ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. ఇవాళ 434 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మూతపడ్డాయి. ఇవాళ 400 డిగ్రీ కాలేజీల మూతకు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే ఇవాళ మనం ఆలోచించాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి చెప్పిండు. ఆంధ్రలో ఇచ్చిన 50 ఇండ్లు కాలు పెడితే సాపుకునేటట్టు లేదని చెప్పిండు, బట్టలు మార్చుకునేటట్టు లేదు ఆడోళ్ళు అని చెప్పిండు, అల్లుడు వస్తే బిడ్డ వస్తే ఏడ వండుకోవాలని చెప్పిండు. 70 ఇల్లు మనకొద్దు బిడ్డ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానన్నాడు. ఈ రాష్ట్రంలో 22 లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఈ 4 సంవత్సరాలలో 9,522 ఇండ్లు మాత్రమే కడితే 22 లక్షల మందికి ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో చెప్పగలుగుతావా అని అడుగుతున్నాను. అయ్యా ఓ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నువ్వు 8వ నిజాంవి, నీ కొడుకు 9వ నిజాం సిరిసిల్లలు ఉన్నాడు, నీ మనవడు 10వ నిజాం పాఠశాలలు ఉన్నాడు, ఆయన టైం వచ్చినా మాకు ఇండ్లు వస్తాయా అని చాలా సూటిగా అడుగుతున్నా. ఇలా ఎవరికి ఇవ్వలు లేవకున్నా పంజలగుట్టలో మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున ప్రగతి భవన్ కట్టుకున్నాడు. ఆ ప్రగతి భవన్ చరిత్ర చూస్తే అయాల బ్రాహ్మణులంతా పిలిచిండు, తెలంగాణ బ్రాహ్మణులంతా పిలిచి, తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ఠ ఎక్కువ, ఆంధ్ర బాపనోళ్ళకి ఆడంబరాలు ఎక్కువ అంటే మా వాళ్ళు చప్పట్లు కొట్టి వచ్చారు. తెల్లవారుజామున ఓపెనింగ్ ఎవరితోటి చేయించిండంటే చిన్న జిఆర్ స్వామి అని ఆంధ్ర బ్రాహ్మణ ఆయన తోటే చేయించిండు. అందుకనే ఇవాళ మనం చూడాలి, ఇవాళ కులాల మధ్య చిచ్చు పెడతాడు, ఇవాళ ఓట్ల కోసం రాజకీయాలు ఆడతాడు. గొల్లలకు గురుమలకు మధ్యన, ముదిరాజులకు గంగపుత్రులకు మధ్యన, లంబాడాలకు ఆదివాసులకు మధ్యన, మాదిగలకు మధ్యన, నిరుద్యోగులకు ఉద్యోగుల మధ్యన తాకులాట పెట్టి తమాషా చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
తెలంగాణలో ఇండ్లు ఇస్తా అంటే అయ్యా నలుగురు కొడుకులు అంతకుముందు ఉండే మా ఇంటి పక్క పొంటి ఇంట్లో నలుగురు ఫ్యామిలీ కలిసి ఉండేది, ఇండ్లు ఇస్తాడని ఇంటి మీద అన్ని బై నంబర్లు వేసిరు ఇన్ని ఫ్యామిలీలు ఉన్నాయని. ఇక కేసీఆర్ వచ్చిండు మాకు ఇల్లు వస్తుందని అందరు బై నంబర్ అన్నతోటి తమ్ముతోటి వేయించిండు. ఇవాళ బై నంబర్లు వేసిన తర్వాత తండ్రి అరే ఇప్పుడే నెంబర్ వేసి మీరు బయటికి వెళ్ళని అలా బయటికి వెళ్ళగొట్టిండు. ఆ ఫ్యామిలీ ఇండ్లు ఇస్తుంటే డివైడ్ అయింది. కేసీఆర్ మాత్రం సడకుడు కొడుకు ఎంపీ ఇచ్చిండు, అల్లునికి ఎమ్మెల్యే ఇచ్చిండు. ఈయన పదవులు ఇచ్చుకుంటే ఈయన ఫ్యామిలీ ఏమో యునైట్ చేస్తున్నాడు. ఇవాళ పథకాల పేరు చెప్పి పబ్లిక్ మాత్రం డివైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతులకు రాత్రి లేదు, పగలు లేదు, చలి లేదు, ఎండ లేదు. ఇవాళ ఎకరాకు ₹1,00,00,000 పండించిన ఆధారిత రైతని కేసీఆర్కి అధికారం ఇస్తే ఇవాళ దేశంలో రైతు ఆత్మహత్యలు 2వ స్థానంలో ఉన్నాం. ఇవాళ 15% వ్యవసాయ ఆర్థిక రంగాల నుంచి ఆదాయం వస్తుంటే కేవలం బడ్జెట్లో 2% ఉంది. ఇవాళ 4 సంవత్సరాలలో మాఫీ కానీ రుణమాఫీ, కానరాని కరువు సహాయం, దక్కని విత్తన రాయితీ, పెరిగిన ఎరువుల ధర వల్ల, గిట్టని గిట్టుబాటు ధర వల్ల 3,421 మంది రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రకృతి కనకరించడం లేదు, కేసీఆర్ సహకరించడం లేదు, పరిపాలన ఘోరంగా ఉంది, రైతు బతుకు భారంగా ఉంది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, కొంపలు వస్తాయి, కొలువులు వస్తాయి అనుకున్నాం. ఇవాళ ఏం చేసిండు ఆయన? గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, పందులు ఇస్తా, మందులు ఇస్తా, సిల్కు స్మిత కట్టుకునే సిల్కు చీరలు ఇస్తా అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ త్యాగాల తెలంగాణను మొత్తం తాగుబోతుల తెలంగాణగా మార్చిండు. ఇవాళ తెలంగాణలో సౌత్ల లిక్కర్ వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నాం. ఎక్సైజ్ అధికారులను సన్మానం చేసిండు. ఇవాళ తెలంగాణలో పరిస్థితి చూస్తే ఎక్సైజ్ వాళ్ళేమో తాగమంటుర్రు, పోలీసు వాళ్ళేమో ఊదమంటుర్రు. తాగినందుకు పన్ను కట్టాలి, ఊదినందుకు ఫైన్ కట్టాలి. మొగోళ్ళనేమో సీసాలకు అలవాటు చేసిండు, ఆడోళ్ళనేమో సీరియళ్ళకు అలవాటు చేసిండు. ఇదేంద్రా భయ్ అంటే గిదే బంగారు తెలంగాణ అంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అయ్యవారు చూపించే అరుంధతి నక్షత్రం కనిపించదు, మా కేసీఆర్ చూపించే బంగారు తెలంగాణ కనిపించదు అని మీ అందరికీ మాత్రం దండం పెడుతున్నా. ఆయన మీద నమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా క్షీణించారు. ఇవాళ నేను ఒక్కటే ఉదాహరణతోటి శాంతి భద్రత పరిస్థితి చెప్తా. 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఒక 100 కోట్లు వచ్చేది ఉస్మానియా యూనివర్సిటీలు ఉంటే భద్రతా కారణాల రీత్యా ఇవాళ అది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రికి ఆయన బాత్రూమ్లనంట ఇవాళ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడంట. మొన్న రిటైర్డ్ అయిన డీజీపీని ఇంటర్నల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పెట్టుకున్నాడు. నేను ఈ ఇంట్లోకి వెళ్ళాలని ముఖ్యమంత్రికి ఇంటర్నల్ సెక్యూరిటీ ఎందుకు అనుకుంటే ఇంట్లో 4 తయారయ్యారంట గ్రూపులు, ఎవరితోటి ఏమవుతుందో అని ఇంటర్నల్ సెక్యూరిటీ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముందు చెప్పిండు నేను అధునాతనమైన ఆయుధాలు ఇస్తా పోలీసు వాళ్ళకి అని చెప్పిండు. ఏమిచ్చిండా అంటే పొద్దుగాల పూట కెమెరాలు ఇస్తుండు, సాయంత్రం పూట బ్రీత్ అనలైజర్లు ఇస్తున్నారు. పొద్దుగాలనే ఇట్లా కలెక్ట్ చేయరు, సాయంత్రం అట్లా కలెక్ట్ చేయరు అనేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ నిఘా ఉగ్రవాదుల మీద ఉంచవలసిన నిఘా ప్రతిపక్ష నేతల మీద నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ దళాల మీద నిర్బంధం, గలాల మీద నిర్బంధం, పత్రికల మీద నిర్బంధం, ప్రసార సాధనాలపై నిర్బంధం, ప్రతిపక్షాలపై నిర్బంధం పెడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుందని ఈ సందర్భంగానే మనవి చేస్తూ, మొన్న 2 శాసనసభ్యులు ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయట వచ్చి చెప్తున్నారు వాళ్ళు తాగొచ్చిండ్రు కాబట్టి సస్పెండ్ చేసినామంటే, మరి బ్రీత్ అనలైజర్ అసెంబ్లీకి కూడా పెట్టరాదు అని నేనన్నా. పెడదామనే ఉన్నది కానీ మా గౌరవ ముఖ్యమంత్రి మొట్టగా పట్టుబడితే మాకు ఇజ్జత్ పోతుందేమని పెడతలేమనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే సోదరులారా, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎల్రమ్మ లాంటి వాళ్ళు, రావుల చంద్రశేఖర్ రెడ్డి అనేక మంది ప్రశ్నిస్తే కేసులు పెట్టమని చెప్తుండ్రు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఎవరైనా ఆరోపణలు చేస్తే కేసులు పెట్టమనే ఓ ముఖ్యమంత్రి ఈ జనగామ ఎమ్మెల్యే మీద జనగామ కలెక్టరే ఇవాళ చెరువు కబ్జా చేసిందని ఆరోపణలు చేస్తే కలెక్టర్ మీద